నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో దీప్ లాడ్జిలో గురువారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు సమస్ఫూర్తిగా వ్యవహరించి 36 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని జిల్లా ఫైర్ అధికారి శరత్ చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించి వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పేరు కాసిం బాషా అండి. నేను మదనపల్లి నుంచి వచ్చాను. చందన షాపింగ్ మాల్ ఎంప్లాయీని. స్టోర్ సపోర్టింగ్ వచ్చాము మేమంతా. మేము స్టోర్ క్లోజ్ చేసుకొని మేము యథావిధిగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాము. టైంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మన టీవీ యొక్క అడాప్టర్ ఏదైతే ఉందో అది పేలిపోవడం జరిగిందండి. ఆ అడాప్టర్ పేలిగానే కరెంట్ అప్ అండ్ డౌన్ అయిపోయి పవర్ అంతా పోయింది. ఏం జరుగుతుందని తెలుసుకుని డోర్ ఓపెన్ చేసాము. కరెంట్ పోయిందని పొగలు వచ్చేసి డోర్ క్లోజ్ చేసాము. ఊపిరి ఆడదని విండోస్ ఓపెన్ చేసి మా యొక్క టీంకి అలర్ట్ చేసాము. దగ్గర మా టీం 10 రూముల్లో ఉన్నారండి. వాళ్ళందరికీ ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసాం, బయటికి రావద్దు అండ్ డోర్స్ ఓపెన్ చేసుకొని విండోస్ అని. సో వెంటనే అక్కడ ఉన్న బయట రోడ్డు మీద పోయే వాళ్ళకి మేము హెల్ప్ అని అడగడం జరిగింది. అండ్ మా టీం వేరే హోటల్స్లో స్టేయింగ్ ఉన్న వాళ్ళు, మా యొక్క హెచ్ఆర్ హెడ్, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మాకు వెంటనే ఇమీడియట్గా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ టీంలో ఒక 4 మెంబర్స్కి మాకు గాయాలయ్యాయి. మిగతా టీం అంతా సేఫ్గానే ఉంది. Okay,